అనేటువంటిది ఇక్కడ వీడియో అయిపోతూ ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా వీక్షించి తిలకించి కొత్మలాపూర్ మన ఎమ్మెల్యే కృష్ణారావు గారి తరఫున, మన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తరఫున, మందాడ్ స్థానిక కార్పొరేటర్ మందాడ్ శ్రీనివాసరావు తరఫున, కోఆర్డినేటర్ సతీష్ అరోరా తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మన ప్రియతమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు నవీన్ కుమార్ ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు ఎమ్మెల్సీ కొత్తులాపూర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్స్ మందాడి శ్రీనివాసరావు, శ్రీమతి శిరీష బాబురావు, ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్, చూపల్లి సత్యనారాయణరావు, సబియా గౌసద్దీన్ బేగం, తుమ్ శ్రావణ్ కుమార్ మాజీ కార్పొరేటర్, శ్రీమతి మహేశ్వరి శ్రీహరి గారు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఎమ్మెల్యే గారి తరఫున మనవి చేస్తూ ఉన్నాను. ఎక్స్ కౌన్సిలర్స్, ఎక్స్ కార్పొరేటర్స్, ఎడ్యుకేషన్ సెల్ అన్ని సెల్ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. వారితో పాటు మనమందరం కూడా స్వాగతం తెలియజేయాలని కోరుతా ఉన్నాను. పాదా భజంత్రి మన ప్రాంగణానికి రాబోతున్నారు. వారికి మన అందరి తరఫున స్వాగతం తెలియజేయాలని అన్నదమ్ములకు మనవి. తమ్ములు అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు, माँ बहनों को, भाइयों को, बुजुर्गों को मेरा गुजारिश है, अपने लीडर आ चुके हैं, बहुत देर अभी तक आप लोग जो बैठ चुके हैं, आपको मैं पार्टी के तरफ से, एमएलए की तरफ से, एटीआर की तरफ से आपको बहुत 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 शुक्रिया अदा कर लो. ये अंदर के अन्नदम्मुలకు అందరి తరఫున రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. తారక రామారావు గారికి జై తెలంగాణ. తారక రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారికి స్వాగతం పలుకుదాం. ఈ యొక్క కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో వినిపించేటువంటి విధంగా మీ యొక్క మన కేపీహెచ్పి 114 డివిజన్ గౌరవనీయులు శ్రీ మందడి శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. పాదయాత్ర చేసి ఆ అభివృద్ధి ఏం చేశారనేది ఈ రోజు నివేదించడం కోసం మీ ముందుకు వచ్చినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలంగాణ భావి తెలంగాణ నిర్దేశకులు
కేటీఆర్ గారికి, అలాగే నాతో పాటు కార్పొరేటర్లకి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కాలనీ అసోసియేషన్ పెద్దలకి అందరూ కూడా స్వాగత సమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మనం కూర్చున్నటువంటి ఈ గ్రౌండ్ గతంలో ఇక్కడికి ఈ కాలనీకి విచ్చేసినటువంటి కేటీఆర్ గారు ఒకప్పుడు శ్రీరామచంద్రుడు ఒక రాయిని ముట్టుకుంటే అది స్త్రీ అయినట్టు ఇక్కడ ఈ కాలనీలో అడుగు పెట్టగానే ఇది జిహెచ్ఎంసీకి మరి ఆ గతంలో హౌసింగ్ బోర్డుకి ఉన్నటువంటి స్థలం గత 20 సంవత్సరాలుగా ఈ కేబిహెచ్పి కాలనీలో వస్తున్నటువంటి కళ ఆయన అడుగుపెట్టిన వారం రోజుల్లోనే ఈ స్థలాన్ని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి పార్కుని ఏర్పాటు చేయడం కోసం ఆయన చేసినటువంటి కృషిని మేము మర్చిపోలేము. జన్మత ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కేటీఆర్ గారిని, కేటీఆర్ ప్రభుత్వాన్ని మేము మర్చిపోలేం. మీరందరూ కూడా ఈ కేబిహెచ్పి కాలనీ తరఫున మీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే 3 ఎకరాల స్థలం రమ్య గ్రౌండ్లో ఈ కేబిహెచ్పి ఇంత పెద్ద కాలనీకి హై స్కూల్ లేకపోతే లేదు, ఎన్టీఆర్ గారి పేరుతోటి హై స్కూల్ నిర్మించుకుంటామని చెప్తే 3 ఎకరాలు దగ్గర 300 కోట్ల ప్రాపర్టీని మరి స్కూల్ కోసం కేటాయించడం కూడా చాలా అదృష్టమైన విషయం. ఆ స్కూల్ నందమూరి తారక రామారావు గారి పేరుతోటి నిర్మించే అవకాశం నాకు కల్పించడం కూడా నేను జన్మధన్యంగా భావిస్తా ఉన్నా. ఇదే కాదు, 14 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాలుగా ఒక స్టేడియం, ఇండోర్ స్టేడియం అపరిస్థితంగా ఉంటే ఎమ్మెల్యే గారు ఆయన వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి 14-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ తోటి నిర్మించడం కూడా జరిగింది. అదే కాదు, బోల్డ్ అండర్ పాస్లు కానివ్వండి, చాలా సమస్యలు, ప్రతి 63 పార్కులు ఉన్నాయి. ప్రతి పార్కులో కూడా మరి ఓపెన్ జిమ్లు కానివ్వండి, ఏమిటి ఈ ప్రజలకు ఏ అవసరమో తెలుసుకొని మరి ఈ ప్రభుత్వం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, అందరూ చేతులు లేపాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులు, మన రాష్ట్ర పురపాలక శాఖ మార్చులు, కూకట్పల్లి కాన్స్టిట్యున్సీని ఈ 9 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్నో అభివృద్ధి చేసిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మా అన్న కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ గారు నవీన్ కుమార్ గారు, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు గారు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయ్య గారు, రవీందర్ రెడ్డి గారు, సతీష్ గౌడ్ గారు, సిఆర్ గారు, జూపల్లి సత్యనారాయణ గారు, శిరీష బాబురావు గారు, గౌసుద్దీన్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నా, మేము ఈ కేబీపీ కాలనీ కాకుండా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఇలా బాలనగర్ బ్రిడ్జే కానీ, ఇవాళ జేఎన్టీలో ఉన్నటువంటి బ్రిడ్జే కానీ, అదేవిధంగా కైతలపూర్ బ్రిడ్జే కానీ, అండర్ పాస్లే కానీ, అదేవిధంగా మహిళలకు ఉన్నటువంటి మహిళా బిల్డింగ్లే కానీ, ఈ రోజున షాద్ ముబారక్ కానీ, కళ్యాణ్ లక్ష్మే కానీ, 44,000 మందికి పింఛన్లే, ఓల్డేజ్ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లే కానీ, 16,000 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాద్ ముబారకే కానీ, ఎక్కడ రోడ్లు, ఎక్కడ డ్రైనేజీలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినా అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగింది. ఇదే 9th ఫేజ్లో ఈ గ్రౌండ్లో మీ అంతలో మీరు మా స్థానిక కార్పొరేటర్ అడిగితే కొన్ని కోట్ల రూపాయలు కేబీపీ కానీ సంబంధించింది ప్రజలకు అంకితం చేసినామంటే నిజంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం కేబీపీ కాలనీ తరపున అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో అది గత 30 ఏళ్ళ నుంచి పోరాడేటువంటి 3 ఎకరాల ల్యాండ్, అది కూడా మీరు పార్కు శాంక్షన్ చేశారు, అది కూడా పార్కును కంప్లీట్ చేశాం. అదేవిధంగా రమ్య గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి మహిళా పార్క్ 3 ఎకరాలు ఇచ్చారన్న, అది కూడా మహిళా పార్క్ బ్రహ్మాండంగా చేస్తూ మీ చేతుల మీదే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఒక 3 ఎకరాల జిల్లా పెద్ద కాలనీ, 1400 ఎకరాల కాలనీ, దీంట్లో జిల్లా పరిషత్ స్కూల్ లేదు. మీరు అడిగితే దాని 3 ఎకరాల జిల్లా పరిషత్ స్కూలు కేటాయిస్తూ స్థానిక కార్పొరేటర్ నిధులతో కడతారంటే నందమూరి తారక రామారావు పేరు మీద ఆ స్కూల్ కూడా మనం ఫౌండేషన్ వేసుకొని అది కూడా స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేయాలనో అన్ని చేసామన్నాయమ్మా. మేము జీవితంలో మర్చిపోం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
ఇంత పెద్ద అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ రోజు నేను చెప్తా ఉన్నానన్నా, నేను అప్పుడు వేరే పార్టీ ఉన్నాను. ఆ రోజు భయమైంది మాకు కూడా. ఈ గులాబీ జెండాను చూస్తేనే భయపడ్డామన్న ఆ రోజులో మేము. ఏమవుతుందో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకున్నటువంటి సీమాంధ్రులకు ఏం న్యాయం జరుగుతుందో అని భయపడ్డాం అన్న. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ ప్రజలు ఇవ్వాలన్నటువంటి సీమాంధ్రులు కానీ భారతదేశం అందరూ కూడా ఏ ఇంచి సంఘటన జరగకుండా, ఎవరికి ప్రాబ్లం జరగకుండా ఎంత బ్రహ్మాండంగా నడిపించేటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఏ జెండనైతే దూరం కొట్టామో ఈ రోజు ఆ జెండా కట్టుకొని మీకు స్వాగతం పలికారంటే ఇదన్నా నిదర్శనం. మాకున్నటువంటి కుక్కడపల్లి కాంజల్ ప్రజలు, విశ్వాసంతో ఉన్నటువంటి ప్రజలు, మాకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించామన్నా. కానీ నా కాన్సెన్స్లో మీరు అడిగినటువంటి అన్ని చేశారు. గతంలో మీ అంతలో మీరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అడిగి తీసుకొని అన్ని చేయించారు. ఇలా గృహలక్ష్మి కానీ, పింఛన్లే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మే కానీ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చాం. కానీ నా కాన్సెన్స్ అన్నా కొంత నిరుపేదలు, నాది కానీ కొత్తలపూర్ కానీ షేర్లింగంపల్లి కానీ కొంత నిరుపేదలు ఎక్కుంటారు. ఆ నిరుపేద కాలనీలలో కొంత డబుల్ బెడ్రూమ్ ఎక్కువ పెట్టుకున్నారు. నాకు కాన్సెన్స్లో కొంత ఎక్కువ ఇప్పించేటుంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదానికి కృషి చేస్తానని చెప్పి మీ దారిని కోరుతా ఉన్నాను. ఇప్పటికే మీరు సుమారుగా 60,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇంకా 5 విడతలలో మొత్తం ఇస్తామని చెప్పాం. 100కి 100 రూపాయలు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి బిడ్డలందరికీ, నిరుపేద బిడ్డలకు ఇప్పించే బాధ తీసుకుంటాం. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ కూడా హైదరాబాద్ కేటాయించేటుంటే మాకున్నటువంటి సమస్యలు అన్ని పరిష్కారం అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ రోజున ఇంటికి నీళ్ళు ఇచ్చారు, రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేసారు. ఈ హౌసింగ్ బోర్డులు అయితే అన్ని పార్కులు వేసాం, ఓపెన్ జిమ్ములు వేసాం. అదేవిధంగా అన్ని చెర్ల గరికి ఎస్టీపీలు ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. కాబట్టి మా ప్రజలు కూడా చాలాసేపటి నుంచి 3 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ అన్ని వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని కూడా మోసం చేయలేదు. ఈ 9 సంవత్సరాల నుంచి మీ అందరిని కూడా మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా నేను మీ వెంబడి ఉన్నాను. ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని ఎప్పుడు అనలేదు. ఈ 9 సంవత్సరాలు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 6 గంటలు లేచి కూర్చున్నాను. ఎక్కడ ఎమ్మెల్యే ఎప్పుడైనా 6 గంటలకు కూర్చున్నా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున ఇంతమంది జనం వచ్చినట్టే నిజంగా ఒక కుక్కడపల్లి కాన్సెన్స్ ఎమ్మెల్యే మీద ఇంత ప్రేమ అభిమానం ఉండి 3 గంటల నుంచి ఇప్పటిదాకా ఉన్నారంటే అది ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి అభిమానంతో ఉన్నానన్నా. కాబట్టి నేను నీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను ఏ హామీ ఇచ్చినో గతంలో ఎలక్షన్లో ప్రతి ఒక్కటి చేపించాను. హామీ ఇవన్నీ కూడా నేను చేశాను. మీ అందరికి తెలిసి అన్ని ప్రాంత ప్రజలకు, ఏ ప్రాంత ప్రజలున్నా ఇబ్బంది పెట్టలేదు. అన్ని ప్రాంత ప్రజలకు బాగా చూసుకున్నా. ఇలా కేపీఐబీ కాలనీలైనా ఎన్ని పార్కులు చేశారో మీరు చూశారు. బాలాజీ నగర్ చూశారు, బోన్పల్లి చూశారు, హస్బన్పేట్ బోన్చెరు, బాలనగర్ బ్రిడ్జ్ చూశారు, పత్తనగర్ ఉన్నటువంటి బ్రిడ్జ్ చూశారు. గల్లీకి రోడ్లు వేసాం. అదేవిధంగా అల్లాపూర్ తీసుకున్నాం, కుక్కట్పల్లి విలేజ్ తీసుకున్నాం, ముషాపేట శ్రీకాకుళం ఉన్నటువంటి ముషాపేటలో ఆ శ్రీకాకుళంలో ఏ రకంగా వర్షాలు ఏ రకంగా ఆదుకున్నామో చూసాం. వేరే ప్రాంత ప్రజలైతే ఎన్ని ఇబ్బందులు పెట్టారు. వేరే అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్టేట్ అనేది దేశంలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మనకున్నటువంటి నాయకుడు ఒక లేట్ అయింది కాబట్టి తనకు కూడా టైం ఎక్కువ లేదు కాబట్టి మనకున్నటువంటి కేటీ రామారావు అని రాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాల. దయచేసి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, ఇప్పుడు దాకా 45 రోజులు పాదయాత్ర చేసి జనరల్గా రాజకీయ నాయకుల్లో లేని ఒక జవాబుదారితనాన్ని, పారదర్శకతను, అంటే నేను మీకేం మాట ఇచ్చినా ఏం పని చేసినా ఇప్పటిదాకా రేపు మళ్ళీ మీరు నాకు ఓటేస్తే ఏం చేస్తాను అని కూడా స్పష్టంగా చెప్పి గల్లీకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ గత 10 సంవత్సరాలుగా మీ ఆశీర్వాదంతో కూకట్పల్లి శాసనసభ్యుడిగా కొనసాగుతూ రేపు మళ్ళీ రాబోయే 40-45 రోజుల్లో జరిగే ఎన్నికల్లో
తిరిగి కాబోయే కుకట్పల్లి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ మాధవరం కృష్ణారావు గారు, వేదికపైన ఆసీనులైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ శ్రీ షంబీపూర్ రాజు గారు, మన గౌరవ ఎమ్మెల్సీ గారు, స్థానిక ఎమ్మెల్సీ గారు, కుకట్పల్లి వాస్తవ్యులు సోదరుడు యువకుడు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులైన స్థానిక కార్పొరేటర్ కేపీహెచ్బి శ్రీనివాసరావు గారు, గౌరవనీయులైన సీనియర్ కార్పొరేటర్లు నరసింహ యాదవ్ గారు, సబీహా గారు, అదేవిధంగా ఇంకా సత్యనారాయణరావు గారు, మన శిరీష గారు, ఇంకా మహేశ్వరి గారు, తర్వాత వెంకటేష్ గౌడ్ గారు, శ్రవణ్ గారు, ఇంకా సతీష్ గారు, పేరు పేరున మన రవీందర్ రెడ్డి గారు, పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు కేవలం మనసులో తిట్టుకోండి, బయటకు తిట్టవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, పొద్దున్నుంచి 5-6 ప్రోగ్రాంలు అయినాయి, కొద్దిగా అలసిపోయినాయి, అనుకోకండి ప్లీజ్, తిట్టుకోకండి. వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అన్నదమ్ములు ఎక్కువ కనబడతలేరు, ఎక్కువ ఆడబిడ్డలే ఉన్నారు. అంత ఆడబిడ్డలే ఉన్నారా? మీరే మంచోళ్ళు వాళ్ళకంటే, మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. 9.5 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి. మరి వచ్చిన ఈ తెలంగాణలో ఈరోజు హైదరాబాద్లో ఏమేమి చేసుకున్నాము అంటే ఇందులోనే ఉంటున్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ మీరు అందరూ ఈ మధ్యన చూస్తుంటారు, తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక 20-22 ఏళ్ల తర్వాత మన హైదరాబాద్కి వచ్చినారంట. ఆయన నేను పిలవలేదు, నన్ను కలిసి కూడా చెప్పలేదు. ఆయన వేరే ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటి అంటే 20-22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొన్ని భాగాలు హైదరాబాద్లో తిరిగితే నేను అసలు భారతదేశంలో ఉన్నానా లేదా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నానా అనే ఒక అనుభూతి నాకు కలిగింది. ఈ ఫ్లైఓవర్లు, ఈ బిల్డింగులు, ఈ అండర్ పాస్లు, ఈ రకమైన అభివృద్ధిని నేను ఊహించలేదు అంటూ స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు గుర్తించకపోవచ్చు, వారికి గుర్తించినా ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోకపోవచ్చు. కానీ వాస్తవాలు వాస్తవాలే. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ తెలుసు, 9.5 ఏళ్ల కిందట కరెంటు కష్టాలు ఎట్లా ఉండేవో నాకంటే బాగా మీకే అనుభవపూర్వకంగా తెలుసు. ప్రతి అపార్ట్మెంట్లో ఖచ్చితంగా ఇన్వర్టరో, జనరేటరో, ఆ డీజిల్ గబ్బు లేని అపార్ట్మెంట్ ఎక్కడ ఉండేది కాదు. ఇవాళ ఇన్వర్టర్లు, జనరేటర్లకు ఆ కంపెనీలే మూతపడే పరిస్థితి వచ్చింది తెలంగాణలో అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఒక చిన్న జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలన్నా, జ్యూస్ స్టాల్ నడపాలన్నా ఆనాడు చిన్న ఇన్వర్టరో లేకపోతే చిన్న జెన్ సెట్టో లేకపోతే నడిచే పరిస్థితి లేదు. అట్లాంటిది ఈరోజు కడుపు నిండా కరెంటు, 24 గంటల కరెంటు కడుపు నిండా వస్తుంది. అప్పుడప్పుడు మా తమ్ముళ్ళు హైదరాబాద్లో కొంతమంది యువకులు, కొంత ఆవేశం ఎక్కువ కాబట్టి యువకులు అంటే ఉడుకు రక్తం కాబట్టి నాకు మెసేజ్ పెడతా ఉంటారు ఆ ట్విట్టర్లో ఇంకా ఫేస్బుక్లో. కరెంటు పోయి 15 నిమిషాలు అయింది, ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ? కరెంటు పోయి 15-20 నిమిషాలు అయింది, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు అని కొంతమంది దెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ నవ్వు వస్తుంది నాకు, ఎందుకంటే సరిగ్గా 10 ఏళ్ల కింద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 గంటలు కరెంటు పోయినా అడిగిన వాడు లేడు. కానీ ఈరోజు 10-15 నిమిషాలు కరెంటు పోతే కూడా ఈరోజు మన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఒకవైపు సంతోషం, ఒకవైపు గతాన్ని ఇంత తొందరగా మర్చిపోయినారనే బాధ కూడా ఉంటుంది. ఆనాడు వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అన్నది అక్షర సత్యం అనే మాట నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈరోజు పరిశ్రమలకి 3 పూటల కరెంట్ వస్తుంది, కావాలంటే 3 షిఫ్ట్లు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఇళ్లకి 24 గంటల కరెంటు చక్కగా వస్తుంది. అదేవిధంగా వ్యవసాయదారులకి, రైతులకి, మనందరం కూడా హైదరాబాద్లో ఉన్న అందరికీ ఏదో రకంగా రైతు మూలాలే ఉంటాయి. అందరికీ పుట్టిన ఊరు ఉంటుంది, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు ఎక్కువ మంది ఉంటారు. మరి మీ అందరికీ తెలుసు, వాళ్ళ రైతులకి భారతదేశంలో ఏ ప్రభుత్వము ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరెంటు బాగా చేసుకున్నాం, తర్వాత మంచినీటిని బాగా చేసుకున్నాం. ఒకనాడు కుకట్పల్లిలో కానీ, కుత్బుల్లాపూర్లో కానీ, శేర్లింగంపల్లిలో కానీ
ఏవైతే శివారు మున్సిపాలిటీలుగా ఉండేదో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కలవక ముందు ఎంత తీవ్రమైన గోస ఉండే మంచినీళ్ళకు నాకంటే బాగా మీకే తెలుసు. మరి అట్లాంటి పరిస్థితిని పరిష్కరించుకొని ఇవాళ గోదావరి నుంచి కృష్ణ నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ మహానగరం ఇప్పుడున్న సైజుతోని డబల్ అయినా 2052 సంవత్సరం వరకు మంచినీళ్ళకి తిప్పలు లేకుండా మంచినీళ్ళకి ఎట్లాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మంచినీళ్ళు సప్లై చేసుకుంటా ఉన్నాం. కానీ నేను సంతృప్తిగా లేను. ఇవాళ రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తున్నాయి, దినం తప్పించి దినం వస్తున్నాయి. అట్లా కాదు. నా కళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఖచ్చితంగా హైదరాబాద్లో ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు నీళ్ళు ఇచ్చే రోజు రావాలి. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు ఆ పని కూడా చేసి చూపెడతానని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే విశ్వనగరం కావాలి అంటే ఈ హంగులన్నీ ఉండాలి. కేవలం పైన మెరుగులుంటే సరిపోదు, అన్ని కూడా ఉండాలి. విశ్వనగరంలో వీధి కుక్కల సంగతి చూడాలి, దోమల బాధ చూడాలి, మంచినీళ్లను చూసుకోవాలి, రోడ్లు బాగా చేసుకోవాలి, నాలాలు కూడా బాగా చేసుకోవాలి, డ్రైనేజ్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించుకోవాలి. మంచినీళ్ళు బాగా చేసుకున్నాం, రోడ్లు కూడా బాగా చేసుకున్నాం. ఇవాళ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి కొంత పరిష్కారం చూసుకోగలిగినాం. ఎక్కడ పోయినా ఒక్క మీ నియోజకవర్గమే తీసుకుంటే ఎన్ని చేసుకున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఖైరతాబాద్ ఇప్పుడే నేను దాని మీదకి వెళ్ళి వచ్చిన ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బాలానగర్లో ఎట్లా ఉండే ఇదివరకు పరిస్థితి నాకంటే బాగా మీకే తెలుసు. బ్రహ్మాండంగా ఈ రోజు ఎట్లా ఉంది బాలానగర్ చౌరస్తా నాకంటే బాగా మీరే చూస్తూ ఉన్నారు. హైటెక్స్ అండర్ పాస్ కానీ అదేవిధంగా ఎన్నో ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు, 1-2 కాదు, లింక్ రోడ్లు, అదేవిధంగా కొత్త రోడ్లు, అదేవిధంగా మెయిన్ రోడ్లు కూడా పకడ్బందీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కానీ సరిపోదు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఆటాన పని అయింది, ఇంకో ఆటాన పని బాకీ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఇప్పుడే కృష్ణారావు గారు అన్నారు 10 ఏళ్ల కింద ఎన్నో అనుమానాలు ఉన్నాయి మాకు, ఏమవుతుందో ఈ పార్టీ అధికారంలోకి వస్తే, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే, ఇవాళ ఏమవుతుందో ఏం జరుగుతుందో అనే అనుమానాల నుంచి ఇవాళ దేశం నివ్వెరపై చూసేలాగా తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఎదిగింది మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ప్రతి తెలంగాణ బిడ్డ గల్లా ఎగిరేసి చెప్పవచ్చు. ఆనాడు 2014లో మన తలసరి ఆదాయం 1,18,000 రూపాయలు, ఇవాళ 3,17,000 రూపాయలతో భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఎందుకు ఎట్లా జరిగింది ఇది? ఎట్లా జరిగింది అంటే ఒకవైపు ఎర్ర తివాచీ పరిచి రెడ్ కార్పెట్ వెల్కమ్ పెట్టి ఇవాళ ఐటీ కంపెనీలు ఇండస్ట్రీని ఆకర్షిస్తా ఉన్నాం. అందుకే ఈరోజు గుట్టలుగా ఉన్న ప్రాంతాలన్నీ ఇవాళ కాంక్రీట్ జంగల్గా మారిపోయే పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. హైదరాబాద్లో ఈరోజు ఆనాడు 3 లక్షల మంది ఉండేది, 3,23,000 మంది ఐటీ ఉద్యోగులు ఉండేది 2014లో. ఈరోజు దాదాపు 10 లక్షల మంది పనిచేస్తా ఉన్నారంటే 300% ఐటీ రంగం పెరిగింది. ఐటీ ఎగుమతులు ఆనాడు 56,000 కోట్లు 2014లో, ఈరోజు 2,41,000 కోట్లు. లాస్ట్ 2 సంవత్సరాలు, గత 2 సంవత్సరాలు బెంగళూరును కూడా దాటిపోయినాం ఐటీ వృద్ధి రేట్లో. మీరు అనుకోవచ్చు ఐటీలో పెరిగితే నాకేమి అంటే ఐటీలో వచ్చే ఒక్కొక్క ప్రత్యక్ష ఉద్యోగం పరోక్షంగా 3-4 ఉద్యోగాలు సృష్టిస్తుంది. అది నిర్మాణ రంగంలో కానీ, అదేవిధంగా హాస్పిటాలిటీ అంటే రెస్టారెంట్లు కానీ, పబ్బులు కానీ, హాస్పిటల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇతరత్ర రంగాల్లో కూడా ఒక్క ఐటీ ఉద్యోగం 3 పరోక్ష ఉద్యోగాలు కూడా సృష్టిస్తుంది. మరొక వైపు ఇవాళ మనం వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచానికే ఒక కేంద్రంగా స్థావరంగా మారిపోయినాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ల విలువ, మందుల విలువ ఇవన్నీ కూడా తెలిసి వచ్చింది ప్రపంచానికి. ఇవాళ 40% భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మందులు మన దగ్గర తయారవుతా ఉన్నాయి. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 3వ వంతు మన తెలంగాణ నుంచి, మన హైదరాబాద్ నుంచి ఉత్పత్తి కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఒకవైపు వ్యాక్సిన్లు, బయోటెక్, ఒకవైపు ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, మరొక వైపు ఐటీ. ఈ 2 రంగాలు బాగుండి సంపద పెంచుతా ఉంటే ఆ సంపదని మరొక వైపు పేదలకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవైపు మంచి స్కూళ్ళు, 1001 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. అందులో హైదరాబాద్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలకు సంబంధించిన అన్ని ఖర్చులు, బూట్లు, బట్టలు, బ్యాగులు, పుస్తకాలు, దుప్పట్లు, భోజనంతో సహా మొత్తం ప్రభుత్వమే చూసుకొని బ్రహ్మాండంగా 6.5 లక్షల మంది పిల్లల్ని
6.5 లక్షల మంది పిల్లల్ని సంవత్సరానికి దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో చదివించుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో గతంలో కేవలం 3 హాస్పిటల్స్ ఉండేది, దవాఖానాలు ఉండేది పేదల కోసం. ఒకటి ఉస్మానియా, రెండవది గాంధీ, మూడవది నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 4 కొత్త హాస్పిటళ్లు టిమ్స్ పేరిట, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట, అల్వాలలో 1000 పడకలతో, గడ్డి అన్నారంలో 1000 పడకలతో, సనత్ నగర్లో 1000 పడకలతో, గచ్చిబౌలిలో మరొక 1000 పడకలతో 4 కొత్తగా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. నిమ్స్ హాస్పిటల్ కూడా విస్తరించుకుంటా ఉన్నాం, మరొక 2000 పడకలు యాడ్ చేస్తా ఉన్నాం. అంటే దాదాపు గతంలో ఉన్న కెపాసిటీతో పోలిస్తే ఈరోజు బ్రహ్మాండంగా రెట్టింపు కంటే ఎక్కువ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ పేదవాడికి, బస్తీలో ఉండే పేదవాళ్ళకి సృష్టి చేస్తే ఎక్కడికి పోయే అవసరం లేదు. ప్రతి గల్లీ గల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టుకున్నాం. పేదలకి కడుపు నిండా భోజనం, ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా బ్రహ్మాండంగా బస్తీ దవాఖానా పెట్టి వారిని బ్రహ్మాండంగా చూసుకుంటా ఉన్నాం. దాంతోపాటు వరదలు వస్తున్నాయి, దానివల్ల విపరీతమైన నీళ్లు వస్తున్నాయంటే SRDP ఎట్లా అయితే ఫ్లైఓవర్లు కట్టుకోవడానికి పెట్టుకున్నాము, SRDP ఎట్లా అయితే అండర్ పాస్లు కట్టుకోవడానికి పెట్టుకున్నాము, అదే పద్ధతుల్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి 1000 కోట్లతో తీసుకున్నాం. ఆ 1000 కోట్ల పనులు చేసుకున్నాం. రెండవ విడత కూడా 5,000 కోట్లతో అతి తొందరలోనే మంజూరు చేసి వాటి పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, హైదరాబాద్ని కాపాడుకుంటేనే, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడుకుంటేనే మనందరికీ ఉపాధి దొరికేది, ఈ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండేది. అందుకే హైదరాబాద్ మీద కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ ఉండే మౌలిక సదుపాయాలు, రోడ్లు కావచ్చు, ఇక్కడ ఉండే కరెంటు సమస్య కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్నిటిని కూడా సక్రమంగా నిర్మించే ప్రయత్నం, వచ్చే తరాల కోసం నిర్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్కి చిన్న నొక్కుపడ్డా, హైదరాబాద్ మీద చిన్న ఈగ వాలినా మనందరికీ నష్టం జరుగుతుంది, అల్టిమేట్గా అందరం నష్టపోతాం. ఇవాళ పుట్టకూటి కోసం హైదరాబాద్కి రోజు లక్షల మంది వస్తూ ఉంటారు, తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా. అట్లాంటి వారందరినీ కూడా కాపాడుకోవాలి అంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా చిన్నపాటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా షీ టీంలు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. ఇవాళ హైదరాబాద్కే కొత్త వన్నే, కొత్త అందం కూడా ఈ నిర్మాణాల వల్ల వచ్చింది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్యకాలంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 కూడా బ్రహ్మాండమైన విగ్రహాన్ని కూడా మనం హుసేన్ సాగర్ ఒడ్డున బ్రహ్మాండంగా పెట్టుకున్నాం. మన సచివాలయం, కొత్తగా నిర్మించుకున్న సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నాం. అమరుల స్మారకాన్ని నిర్మించుకున్నాం. హైదరాబాద్కి కొత్త శుభగులు, కొత్త అందాలు అంతే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, కుకట్పల్లి ఎమ్మెల్యే గారు ఏమేం చేశారు అంటే దాదాపు 933 కోట్ల 28 లక్షల రూపాయలతో మంచినీళ్లు కానీ, ఇండ్లు కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ, జంక్షన్ల ఇంప్రూవ్మెంట్లు కానీ, ఇప్పుడే ఐడియల్ చెరువు ఇనాగరేట్ చేసి వచ్చినాం. కొత్త 600 మీటర్ల బండ్లో చక్కగా సుందరీకరణ చేస్తే దాన్ని కూడా ఇప్పుడే ఇనాగరేట్ చేసినాం. మిగతా 1.6 కిలోమీటర్ బండ్ని కూడా టేకప్ చేయమని చెప్పి ఇప్పుడే అధికారులకు చెప్పి నేను మరీ వచ్చినాను. ఇంకా చెరువులు బాగా చేసుకోవాలి, లింక్ రోడ్లు కొత్తగా నిర్మాణం చేయాలి, కొన్ని చేసినాం, ఇంకా కొన్ని చేయాలి, ఇంకా కొన్ని ఆరోగ్యాల నిర్మాణం చేయాలి, కొన్ని గ్రేవ్యార్డ్ చేసుకున్నాం, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్. పేదలు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి పోయే అవసరం లేకుండా GHMC ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టుకున్నాం. మోడల్ మార్కెట్లు కట్టుకున్నాం, ఫిష్ మార్కెట్లు కట్టుకున్నాం, యానిమల్ సెంటర్లు కూడా కట్టుకున్నాం. వీధి కుక్కలను కూడా తీసుకెళ్లి వాటికి కూడా స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి మరి మన పిల్లల్ని కరవకుండా వాటి జనాభాను కూడా మానవీయంగా నియంత్రించడం కోసం యానిమల్ సెంటర్లు కూడా కడతా ఉన్నాం. బస్తీ దవాఖానాలు, పార్కులు, ప్లే గ్రౌండ్లు, LED లైట్లు మొత్తం హైదరాబాద్లో ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఈ గ్రౌండ్ ఏదైతే మనం కూర్చొని ఉన్నామో, ఒకసారి నేను ఎమ్మెల్యే గారి ఇక్కడ ఏదో కార్యక్రమానికి వచ్చినాం KPHBలో. వస్తే ఎమ్మెల్యే గారు నేనే అడిగిన, అన్న ఈ 3 ఎకరాల స్థలం ఏంది, ఎందుకు నిరుపయోగంగా ఉంది అంటే, దీని వెంటనే మనం తీసుకోవచ్చు, మీరు అధికారులకు చెప్పండి, చిన్న చిన్న చిక్కులు ఉన్నాయి, దీని కనుక మనం తీసుకుంటే ఈ ప్రాంతానికే సుందరమైన ఒక పార్కు తయారు చేయొచ్చు అన్నారు. ఇప్పుడే శ్రీనివాసరావు గారు చూపెడతా ఉన్నారు, అన్న 9.5 కోట్ల రూపాయలు ఇవ్వండి, కొంత ఖర్చు ఎక్కువ అనిపించినా ఈ ప్రాంతం మొత్తానికే అందం తెచ్చి KPHBA కొత్తగా కనబడుతుందన్న అంటే వెంటనే మంజూరు చేసి వారికి ఇప్పుడే చెప్పాను. 9.5 కోట్ల రూపాయలు ఇదే ప్రాంతంలో ఒక అద్భుతమైన అధునాతనమైన పార్కు నిర్మాణానికి కూడా వెంటనే డబ్బులు కేటాయిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఒక మాట అన్నారు, 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం,
దానిలో దాదాపుగా ఇప్పుడు 60,000 ఇల్లు కేటాయించడం జరిగింది. పారదర్శకంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఉన్న ఇల్లు తక్కువ ఉన్నాయి కాబట్టి పారదర్శకంగా లాటరీ తీసి మరి మీరు దరఖాస్తు పెట్టే అవసరం లేకుండానే వెతికి మరి ఇస్తా ఉన్నారు. అన్న మాట ఏంటంటే మరొక 1,00,000 ఇల్లు కడదాం, కట్టినట్టయితే అందరికి కూడా సర్దే అవకాశం ఉంటుందని చెప్పినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి హైదరాబాద్ నగరంలో ఉండే పేదల కోసం మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి కూడా తప్పకుండా శ్రీకారం చుడతాం. మన ముఖ్యమంత్రి గారు ఏ పేదల కోసం ఏ మంచి కార్యక్రమం అడిగినా మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే ఇవాళ ఇబ్బంది లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆసరా పెన్షన్లు మన నియోజకవర్గంలో 40,000 పైచిలకు ఆసరా పెన్షన్. గతంలో 200 రూపాయల పెన్షన్ వచ్చేది పెద్ద వయసులో ఉన్న పేదవారికి, ఈరోజు 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. దివ్యాంగులు వికలాంగులు ఉంటే వారికి గతంలో 500 రూపాయల పెన్షన్ వచ్చేది. ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఎక్కడ కూడా మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద వివక్ష చూపకుండా పేదవారు ఎవరైనా పేదవారే కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు కాన్పు కోసం, ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే కేసీఆర్ కిట్ వస్తుంది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లోడు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం. చక్కగా రేపటి నుంచి, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి కొత్త కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఇక్కడున్న మా ఆడబిడ్డలందరూ కూడా సంతోషపడతారు. ఇప్పుడు నేను చెప్పేది మీ పిల్లలు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతా ఉన్నారో ఇప్పటికే వాళ్ళకి మధ్యాహ్న భోజనం సన్నబియ్యంతో పెడతా ఉన్నాం. రేపటి నుంచి ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ కూడా అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు నాణ్యమైన రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కూడా. ఇక మీకు తెల్లారి లేచి వండే బాధ తప్పుతుంది, మీరు కొద్దిగా మెల్లగా లేవచ్చు, పిల్లల్ని స్కూళ్ళకు పంపి బ్రహ్మాండంగా తర్వాత మీకు ఇష్టం ఉన్నది మీరు వండుకోవచ్చు. పిల్లల్ని అక్కడ చక్కగా స్కూళ్ళలో మేమే చూసుకుంటామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా ఒక మనసుతో ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదవారి కష్టమైంది, వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, హైదరాబాద్లో ఈరోజు గత 10 ఏళ్లుగా శాంతి భద్రతలు బాగున్నాయి, రోడ్లు బాగైనాయి, నీళ్లు బాగున్నాయి, కరెంటు బాగుంది, ఉపాధి అవకాశాలు మెరుగైనాయి, అన్నీ బాగున్నాయి. మరి అట్లాంటప్పుడు ప్రతిపక్షాలకు ఎందుకు ఇంత దుగ్ధ, ఎందుకు ఇంత కోపం, ఎందుకు ఇంత అసూయ? ఇవాళ వచ్చి నోటికి వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక మా కాంగ్రెస్ మిత్రులైతే కొత్త హామీలు, అరిచేతిలో స్వర్గం చూపెడుతున్నారు, మోచేతికి బెల్లం పెడుతున్నారు, ఇది చేస్తాం అది చేస్తాం, మాకే ఓటేయండి అని డైలాగులు కొడతా ఉన్నారు. ఇట్లా చెప్పడానికి ఎన్నికల టైంలో సంక్రాంతికి గంగిరెద్దులో వచ్చినట్టు చాలా మంది వస్తారు, వచ్చి చాలా విషయాలు చెప్తారు. కానీ ఆగం కావద్దు, చైతన్యాన్ని ప్రదర్శించాలి, ఆలోచించాలి. ఎవరు మన కోసం విపత్కర సమయంలో నిలబడ్డది? కరోనా సమయంలో మీ అందరి కోసం బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ నిలబడి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు చేసింది. ఉచితంగా రేషన్ ఇవ్వడం కానీ, నెల డబ్బులు ఇవ్వడం కానీ, మొత్తం బంద్ అయిపోయినప్పుడు రోడ్లు వేయడం కానీ, అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడడం కోసం ఆక్సిజన్ బెడ్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా వ్యాక్సిన్ కూడా తొందరగా ఇచ్చే క్రమంలో కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం. నేను మీ అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎన్నికలు రాగానే ఆగం కావద్దు, ఎన్నికలు రాగానే ఎవరో వచ్చి ఏదో చెప్పగానే కంగారు పడద్దు. ఇవాళ ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పెద్దలు వస్తున్నారు, తెలంగాణ మీద గద్దల్లాగా వాళ్తున్నారు. కేసీఆర్ గారిని ఓడించండి అంటున్నారు. ఎందుకు ఓడించాలి కేసీఆర్ గారిని? 70 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చినందుక, హైదరాబాద్ ని బాగా చేసే ప్రయత్నం చేస్తున్నందుక, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదలకు ఇస్తున్నందుక, హైదరాబాద్ లో మంచినీటి వ్యవస్థ బాగు చేసినందుక, లేదా హైదరాబాద్ లో పవర్ సప్లై బాగా చేసినందుక, హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుక, ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి పేరుతో పెళ్లి చేస్తున్నందుక, ఆనాడు సర్కారు దవాఖానాలకు పోలేము అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోతాం, అక్కడే ప్రసూతి అవుతామనే ఒక విశ్వాసాన్ని పాదుగొల్పినందుక ఎందుకు కేసీఆర్ గారిని ఓడించాలి? ఏ కారణం చేసి ఓడించాలని నేను అడుగుతాను. దయచేసి మిత్రులందరినీ ఆలోచించమని అడుగుతాను. మేమేమో ఇవాళ 9.5 ఏళ్లలో ఏం పని చేసినామో చెప్పి ఓటు అడుగుతా ఉన్నాం. మరి మా మీద పోటీ చేసే బీజేపీ నాయకులు కూడా చెప్పాలి కదా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, గౌరవ భారత ప్రధానమంత్రి గారు ఏమన్నారు ఆనాడు 2014లో? ఆనాడు సిలిండర్ ధర 400 రూపాయలు. అప్పుడు 400 రూపాయలు ఉన్నప్పుడు నానా మాటలు అన్నాడు ఆయన అప్పటి ప్రధానమంత్రిని. నువ్వు అసమర్థుడివి, నువ్వు చేతగానోడివి కాబట్టే సిలిండర్ కొండెక్కింది సిలిండర్ ధర అని మాట్లాడినాడు. ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర?
ఎంత అయిందమ్మా? వినబడతలేదు. 1250. మరి 400కే 400 తిట్లు తిడితే 1250 చేసిన మోడీ గారికి ఏం బహుమానం ఇవ్వాలి మనం? ఆయన కరెక్ట్గా అమరావతికి పోయినప్పుడు ఏమి ఇచ్చిండో, తెలంగాణకు వచ్చినప్పుడు ఏం తెచ్చిండో మనం కూడా గదే ఇవ్వాలి. గుండు సున్నా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని కట్టుకుంటున్నామంటే అక్కడ ఇచ్చింది గుండు సున్నా. మన తెలంగాణకు 9 ఏళ్లలో ఇచ్చింది కూడా గుండు సున్నా నరేంద్ర మోడీ గారు. అందుకే రేపు ఓట్ల డబ్బాలో ఓట్ల వేటలో వస్తున్న బీజేపీ నాయకులకు కూడా మనం ఇవ్వవలసింది ఖచ్చితంగా గుండు సున్నా మాత్రమే. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆలోచించండి, ఎన్ని మాటలు చెప్పారు ఆయన. మొత్తం ఇవాళ పప్పు ధర, ఉప్పు ధర, చింతపండు ధర, నూనె ధర పెరగడానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ కాదా? ఆ రోజు 60 రూపాయలు డీజిల్, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల 110 రూపాయలైంది డీజిల్. మరి డీజిల్ ధర పెరిగినప్పుడు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని ధరలు పెంచి సామాన్యుడి జీవితం ఆగం చేసి అచ్చేదిని నచ్చేదిని అని చెప్పి సచ్చేదిని తెచ్చి ఇవాళ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. కనీసమైన ఇంగితం లేకుండా ఎన్ని మాటలు చెప్పినారు. మొత్తం నల్లధనం అంతా భారతదేశం నుంచి పోయి విదేశాల్లో దాచుకుంటున్నారు. నేను తీసుకొస్తా, ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. మిత్రో, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, मैं धन 15 लाख देता అన్నాడా? వచ్చిందా 15 लाख ఎవరికన్నా? 15 लाख ఈ భారతదేశంలో ఒక్క మనిషి గుర్రాల. మన 15 लाख అంతా కలిపి ఆయన దోస్తు అదానికే దోచి పెడతా ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మన నిత్య జీవితాన్ని, నిత్యావసర వస్తువుల్ని ఆగమాగం చేసి మన రూపాయి విలువని ఆకాశంలో తీసుకెళ్లి ఇవాళ 83 రూపాయలైంది ఒక డాలర్. 60 రూపాయలు ఉంటే ఇవాళ 83 అయింది. ఇన్ని రకాలుగా అస్తవ్యస్తం చేసిన నరేంద్ర మోడీ గారు బీజేపీని తప్పకుండా తిరస్కరించవలసిన అవసరం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. 6 దశాబ్దాలు, 1-2 కాదు, మనం అవకాశాలు ఇచ్చింది వాళ్ళకి 6 దశాబ్దాలు. 6 దశాబ్దాల్లో ఏమి చేయని వాళ్ళు ఇవాళ వచ్చి కొత్తగా 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు. ఆగం కాకండి. 6 దశాబ్దాలు ఇయ్యనోడు ఇవాళ 6 గ్యారంటీలు అంటే నమ్ముదామా? 6 దశాబ్దాలు ఆనాడు మీరు అవకాశం ఇస్తే కరెంట్ ఇవ్వరాలేదు, సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు. కానీ మళ్ళీ వచ్చి ఇవ్వాలి మేము అది ఇస్తాం ఇది ఇస్తామంటే నమ్ముదామా? లేదా ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న మాధవరం కృష్ణారావు గారు లాంటి మంచి నాయకుడిని కడుపులో పెట్టుకుని గెలిపించుకొని మళ్ళీ పెద్ద మెజారిటీతో శాసనసభకు పంపిద్దామా? ఆలోచించండి. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ కోరుతా ఉన్నాను, మీకు కావాల్సిన ప్రతి సౌలత్, మీకు కావాల్సిన ప్రతి వసతి సమకూర్చే ప్రభుత్వం ఇది. మీకు కావాల్సింది లేదా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది అన్ని ఆలోచించి పనులు చేస్తున్న ప్రభుత్వం. తప్పకుండా మీ ఆశీర్వాదం, మీ దీవెనలు కులము, మతము, ప్రాంతం అనే వివక్ష లేకుండా అందరినీ ఒకే పద్ధతుల్లో పేదరికమే గీటురాయిగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తారని, హైదరాబాద్ మహానగరాన్ని ముందుకు తీసుకొని పోయే క్రమంలో మీ ఓట్లతో, ఆశీర్వాదంతో మరింత ఉత్సాహాన్ని మాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. శుక్రియా. ప్రగతి నివేదన సభకు విచ్చేసినటువంటి కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అధికారులకు, ధూమ్ధామ్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఇంతటితోటి ముగించడమైనది.